Good morning students. Now again we are going to start 10th class English Unit 3B, Another Woman. This was been written by the poetess Imtiaz Darkar. Now we are going to do the part 2. Okay, in part 1 already we have seen that a woman, she went to the market, she purchased the vegetables, came home, she started to cook. The mother-in-law was shouting at her like, you are being sent by your parents here to darken our house. Okay, now see the next stanza. She crouched as usual on the floor beside the stove. When the man came home, she did not look into his face nor raise her head, but bent her back a little more. Nothing gave her the right to speak. Okay, next scene, Anna. She watched the flame hiss up and bet against the cheap old pot, a wing of brightness against its blackened cheek. Now see here, she crouched herself. Okay, the way she was sitting on the floor means the situation which she is facing. ఆమె ఏం చేస్తుంది, అత్త తిట్టేటప్పుడు ఆ నేల మీద స్టవ్ దగ్గర కూర్చుంది కదా నాన్న, క్రోచ్డ్ ద సేమ్ వే వేర్ షీ సాట్. దట్ మీన్స్ ద సఫరింగ్స్, బాధపడుతుంది. ఆ అత్తగారు తిడుతున్నారు కదా నాన్న, ఇన్సైడ్ షీ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ పెయిన్, బట్ షీ డిడ్ నాట్ ట్రై టు స్పీక్. ఓకే, షీ సాట్ బిసైడ్ ద స్టవ్. When the man came home, here man means her husband. Husband came home. She did not look into his face nor raise her hand, but bent a little more. Nothing gave her the right to speak. అత్త తిడుతున్నప్పుడు ఆమె అలాగే సైలెంట్గా స్టవ్ పక్కన కూర్చొని ఉంది. అట్ ద టైమ్ హర్ హస్బెండ్ కేమ్. నౌ హియర్ షీ డిడ్ నాట్ రేజ్ హర్ హెడ్. ఆ హస్బెండ్ వచ్చినప్పుడు నా భర్త వచ్చాడు అని చెప్పి తలెత్తి చూడలేదు. షీ బెంట్ లైక్ దట్ ఓన్లీ, అలాగే వంగి కూర్చుంది. సి వెన్ యూ సిట్ ఆన్ ద ఫ్లోర్, వెన్ యూ ఆర్ కుకింగ్ ఆర్ సంథింగ్ ఆన్ ద ఫ్లోర్, నో వాట్ వీ డూ, వి జస్ట్ బ్రింగ్ అవర్ నీస్ నియర్ టు అవర్ ఫేస్. ఈ నేల మీద కూర్చున్నప్పుడు వంట చేసేటప్పుడు అట్లా స్టవ్ కింద పెట్టి చేసుకుంటాం. మనం ఏం చేస్తాము, ఆ వేడి అది రావద్దని చెప్పేసి ఆ మోకాళ్ళని ఇట్లా మడుచుకొని కూర్చొని ఆ తలని మోకాళ్ళ మీద వాంచుకుంటాం కదా. సో హియర్ ఆల్సో ద ఉమెన్ ఈజ్ సిట్టింగ్ లైక్ దాట్. And see, she did not speak, nor she did not saw him, because she doesn't have a right to speak. ఆ వచ్చిన భర్తను ఆమె కళ్ళెత్తి చూడలేదు, కనీసం నోటితో ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు అంటే ఆమెకి ఇంట్లో ఆ రైట్ అన్నది లేదు. ఓకే, షీ జస్ట్ అబ్జర్వింగ్ ద ఫ్లేమ్ విచ్ ఈస్ కమ్మింగ్ ఫ్రమ్ ద స్టవ్. ఓకే, షీ వాచ్డ్ ద ఫ్లేమ్ హిస్ అప్. ఫ్లేమ్, మంట, hiss up. See, when the flame is hitting the pot, you get a sound. ఆ స్టవ్ మీద మనం ఏదైనా గిన్నె పెట్టి వండుతూ ఉంటే ఆ మంట వస్తుంటుంది కదా, సో దట్ ఈస్ ద సౌండ్. ఓకే, అండ్ బెట్ అగెయిన్స్ట్ ద చీప్ ఓల్డ్ పాట్, ఎ వింగ్ ఆఫ్ బ్రైట్నెస్. ఆ మంట వచ్చి ఆ కుండని, పాట్ మీన్స్ యాక్చువల్లీ వీ హ్యావ్ టు టేక్ ఇట్ అస్ వెసల్. సీ, దిస్ ఈస్ ద ఫైర్. The flame is hitting this cheek. This part is compared as the cheek by the poetess. Okay, the flame is hitting the cheek. ఆ మంట వచ్చి ఆ పాత గిన్నె చంపని తగులుతుంది. చంప అంటే ఏంటి నాన్న, the part which is exposed onto the stove. Okay, against its blackened cheek. జనరల్గా మనం కట్ల పొయ్యి మీద వంట చేసుకున్నప్పుడు ఆ కింద గిన్నెలు అంతా మసైపోయి ఉంటాయి కదా, బ్లాక్గా ఉంటాయి కదా. సో దట్ సార్ట్ ఆఫ్ పాట్ షీ ఈస్ రెఫరింగ్. సో దిస్ ఫ్లేమ్, ఇట్ ఈస్ హిట్టింగ్ దిస్ blackened part of the cheek. Okay, then see what happens. This was the house she has been sent to, the man she had been born to, the future she had been born into. So when the kerosene was thrown, just a moment of surprise, a brilliant spark. It was the only choice that she had ever known. Another torch blazing in the dark. Another woman. We shed our faces from the heat. Okay. Now as she is observing the flame touching this pot, no beta, her feelings are also becoming more strong and strong. ఆమె ఆ మంటని ఆ కుండకు తగులుతూ ఉంటే
ఆమె మనసులో కూడా బాధ అన్నది అట్లాగే వస్తుందంట. ఏంటి, నేను ఇలాంటి ఇంటికి పంపించాను, దిస్ వాజ్ ద హౌస్ ఐ వాజ్ బీన్ సెంట్, ద మ్యాన్ షీ హ్యాడ్ బీన్ బోర్న్ టు, ఇలాంటి ఇంటికి నన్ను పంపించారు, ఇలాంటి వాడితో నాకు పెళ్లి చేశారు, నేను నా ఫ్యూచర్ అంతా ఇక్కడే గడపాలి. ద ఫ్యూచర్ షీ హ్యాస్ బీన్ born into. So when the kerosene was thrown, see there is no continuation for before stanza and this stanza. ఆ ముందు స్టాన్జాకి దీనికి కంటిన్యూషన్ లేదు నాన్న. బిఫోర్ స్టాన్జా వీ హ్యావ్ లెర్న్డ్ దాట్ షీ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్, ముందు స్టాన్జాలో మనం ఏం చదువుకున్నాం, ఒక ఫీలింగ్ ఉంది. ఏంటి అది? షీ వాజ్ బీన్ బ్రాట్ టు సచ్ ఎ హౌస్, ఇలాంటి ఇంటికి నన్ను పంపించారు, నేను ఇలాంటి వాడితో ఉండాలా, ఫ్యూచర్ మొత్తం ఇలాంటి వాడితో గడపాలా, ద హోల్ ఫ్యూచర్ ఐ హ్యాడ్ టు స్పెండ్ విత్ సచ్ అ సార్ట్ ఆఫ్ పర్సన్. అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ స్టాంజా స్టార్టింగ్ ఎలా ఇచ్చారు అన్న పోయిటస్, when the kerosene was being thrown. So here we are not confirmed that whether the woman has poured the kerosene on herself, was it being poured by someone else. Okay, so that is the meaning, Nana. Just a moment of surprise, a brilliant spark. It was the only choice that she had ever known. ఒక్కసారి ఆమె ఒంటి మీద కిరోసిన్ అని పోయగానే ఒక నిమిషం పాటు సర్ప్రైజ్, జస్ట్ ఎ మూమెంట్ ఆఫ్ సర్ప్రైజ్. ఓకే, that was only the choice what she had, because that she had ever known. ఇక ఆమెకు వేరే మార్గం లేదు. She cannot leave the house and go back to her parents' house. She cannot complain to her parents that the in-law and her husband are torturing her. Yes, no. ఇప్పుడు ఆమె వెళ్ళి మన మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోలేదు, లేకపోతే వెళ్ళి అక్కడ నన్ను మా అత్తగారు మా హస్బెండ్ బాధ పెడుతున్నారని చెప్పడానికి లేదు. దెన్ వాట్ ఈస్ ద అల్టిమేట్ చాయిస్ షీ హ్యాస్ టు సాక్రిఫైస్ హర్ లైఫ్. ఆమె తన జీవితాన్ని త్యాగం చేసేసేయాలి. సో దట్ వాజ్ దట్ అ స్పార్క్ హ్యాస్ బీన్ అపియర్డ్. ఆ ఒంటి మీద ఒక్కసారి కిరోసిన్ పడగానే ఒకలాంటి మెరుపు అన్నది వచ్చింది. స్పార్క్, I mean a little bit of lighting. Okay, then see another torch blazing in the dark, another woman, we shed our faces from the heat. Another torch, I mean one more woman was being tortured and she was being blazed in darkness. Another woman, but what we are doing, we are shedding our faces from the heat. మరొక ప్లేస్లో మరొక ఆవిడ మళ్ళీ కాల్చబడింది, అనదర్ ఉమెన్. బట్ వాట్ వీఆర్ డూయింగ్ యాజ్ అ సొసైటీ, యాజ్ అ పీపుల్, రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ద ఇండియా, వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ షెడ్డింగ్ అవర్ ఫేసెస్ ఫ్రమ్ హీట్. షెడ్ టు ప్రొటెక్ట్. ఆ మంట వేడి అన్నది వస్తుంటే మనం ఏం చేస్తున్నాం, మన మొహాలను దాచుకుంటున్నాం. ఓకే, ఇక్కడ వేడి ఏంటిందన్న, ఉమెన్ ఆర్ బీన్ టార్చర్డ్ బై ద ఇన్లాస్. But no one is coming forward to talk on this topic. Yes or no? Well, we have some communities, we have some societies or other things where they say no, they are there to protect the women. మన దగ్గర కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, కొన్ని సొసైటీస్ ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్తారు, మేము ఆడవాళ్ళని రక్షిస్తాము, ఇవి చేస్తాము, అవి చేస్తామని. దెర్ ఆర్ లాస్ ఆల్సో టు ప్రొటెక్ట్ ద ఉమెన్. చట్టాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి ఆడవాళ్ళని కాపాడడానికి. But actually were they all been implemented to protect the women? No. Still in this 21st generation also we are seeing that women were being tortured in their in-laws house. Okay, so by reading this lesson at least we should be motivated that if we see any woman who is being tortured by women by their in-laws, we should try to protect them, ట్రై టు సేవ్ దేర్ లైఫ్. మనం ఈ పాయింట్ ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే, మనమన్నా కాస్త మోటివేట్ అయ్యి మన సరౌండింగ్స్లో కానీ మనకు తెలిసిన ఏరియాలలో కానీ ఎవరన్నా ఆడవాళ్ళు ఇట్లాగే వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో టార్చర్స్ ఫేస్ చేసినప్పుడు వాళ్ళని కాపాడడానికి ట్రై చేయాలి. లేకపోతే మళ్ళీ తను కూడా ఒక వన్ మోర్ ఉమెన్ అవుతుంది. వి షుడ్ సేవ్ హర్ లైఫ్. ఆమె జీవితాన్ని మనం కాపాడే ప్రయత్నం చేయాలి. అండర్స్టాండ్? సో దిస్ ఈస్ ద పోయం Another Woman written by Imtiaz Dharkar. Okay.